జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఒకవైపు 3 పార్టీలు పోటీ చేస్తూ ఉంటే ఇంకోవైపు నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున నామినేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నిరుద్యోగి కాశీనాథ్కి సంబంధించి వాళ్ళకి ఇవాళ ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని భిక్షాటన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసి నిరుద్యోగులను దగా చేసింది. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, మేము అభ్యర్థులం నిరుద్యోగులం బరిలో దిగుతూ ఉన్నాము, సో మాకు సపోర్ట్ చేయండి అంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసము భిక్షాటన కూడా చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు మా దగ్గర డబ్బులు లేవంటూ కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అంటూ కూడా వారు మాట్లాడుతున్నారు. ఇది అంశంపైన మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ కుమార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ప్రత్యేకమైన ప్రోగ్రాం తీసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కి అగనెస్ట్గా, ఏం అన్న? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి చాలా హామీలు చేసింది. యూత్ డిక్లరేషన్ చెప్పేసి ఒక డిక్లరేషన్ కూడా చేసిరు సరూర్నగర్ స్టేడియం వేదికగా. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మాకు అన్యాయం చేసిందన్న. ఇలా ఆర్థికంగా మేము చాలా వెనుకబడున్నాం. మాకు ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా లేకుండా ఇలా మేము భిక్షాటన చేసుకుంటా మేము మీ ఓటును కూడా మాకు భిక్ష వేయండి అని చెప్పేసి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మేము కోరుతా ఉన్నామన్న. మా సీరియల్ నెంబర్ 37 వచ్చేసి హార్మోనియం గుర్తు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అయిన కాశీనాథ్ని గెలిపించాలని చెప్పేసి నిరుద్యోగుల తరపున ఇవాళ మేము ప్రభుత్వానికి యావత్ జూబ్లీహిల్స్ ప్రజలకు కోరుతా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హటావో, నిరుద్యోగ బచావో, చలో హలో విద్యార్థి, చలో జూబ్లీహిల్స్ అన్న కార్యక్రమంతో ఇక్కడ రావడం జరిగిందనేసి మేము వేడుకుంటా ఉన్నాము. భిక్షాటన అంటే దేనికోసం చేస్తున్నారు? ప్రభుత్వానికి అంటే చేసిన మోసాలని ప్రజలకు అవునన్నా, ప్రభుత్వం చేసిన మోసాలు ప్రతిదీ మేము ప్రభుత్వానికి చేసిన మోసాలు అన్ని జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియజేస్తాం. అదేవిధంగా మాకు ఇలా రూపాయి కూడా లేని పరిస్థితి, మేము 5 రూపాయలు భోజనం చేసి బతుకుతా ఉన్నాం, చదువుతా ఉన్నాం. ఇవాళ నోటిఫికేషన్ వస్తుందా, రేపు నోటిఫికేషన్ అని ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ నోటిఫికేషన్ రాని పరిస్థితి. ఇవాళ డిఎస్సిలో పోస్టులు కూడా అమ్ముకున్నారు, జీపీఓ పోస్టులు అమ్ముకున్నారు, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు. ఈ విధంగా అన్ని ఉద్యోగాలను అమ్ముకుంటా ఉన్నది ఈ ప్రభుత్వం. మాకు ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి మా నిరసనను, మా నిరుద్యోగులకు సంబంధించి ఓటును భిక్షం అడుగుతున్నాను. అదేవిధంగా మీకు ఆర్థిక సాయంగా కూడా మేము భిక్షం అడుగుతా ఉన్న పరిస్థితి అలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కల్పించిందన్న. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వము ఇప్పటికే 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు. కావలసుకొనే కొంతమంది రాజకీయ నాయకులు నిరుద్యోగులతోని నామినేషన్ వేయించారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అగనెస్ట్గా అంటున్నారు. ఇదంతా ఒట్టి మాటలన్నా. మాతో వాళ్ళు వేపిస్తే ఏమొస్తుంది? మేము నిలబడడం, మేము గెలుస్తామని చెప్తున్నాం కదా. ఇట్లా వీళ్ళు రాజకీయ నాయకుల మీద రంగులు అలుముతున్నారనే ఉద్దేశంతోనే కదా మేము నిలబడి మేము గెలిపించండి, మాకు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని కూర్చోబెడితే ఇలా అన్ని సమస్యల మీద మాట్లాడే దమ్ము మా అభ్యర్థికి ఉంది. ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న అభ్యర్థి, పీజీ క్యాండిడేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న అభ్యర్థి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న వ్యక్తి మేధావి. అలాంటి వాళ్ళకి గెలిపిస్తే ఇలా జూబ్లీహిల్స్లో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి యావత్ తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడుతున్న ఉద్దేశంతో ఇలా ఒక మేధావి అయిన కాశీనాథ్ని నిలబెట్టి ఆయన గెలుపు కోసం పనిచేస్తాం, కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేస్తూ ఉంటాం. కాంగ్రెస్ను ఓడించడం సాధ్యమవుతుంది, నిరుద్యోగులు బరాబర్ సాధిస్తామన్న, సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదన్న? ఎందుకు సాధ్యమైంది? ఇలా అంత పెద్ద రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినప్పుడు ఇక్కడ మాకెందుకు సాధ్యం కాదు? బరాబర్ ఈ ప్రభుత్వాన్ని ఓడగొడతాం మేము, దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు. మెజారిటీతో గెలిచే కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎంత అనుకున్నా కూడా మాకు మేమే గెలుస్తాం, మేమే చేస్తాం, బరాబర్ మేమే గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉట్ట మాటలు మాట్లాడుతూ ఉన్నలే కానీ అది ప్రభుత్వం అనేది గెలవదు. ఈ విధంగా మేము ప్రచారం చేస్తున్నాం, ఇంటింటికి ప్రచారం చేస్తాం. ఏమంటారు జనాలు, ఏమంటారు భిక్షాటన చేస్తుంటే? వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? మాకు మీ ఓటు భిక్షాటన చేయండి, అదేవిధంగా ఆర్థికంగా రూపాయి ఎంత చిల్లర ఉంటే అంత చిల్లర భిక్షాటన చేస్తా ఉన్నాం, వాళ్ళకి సహాయం చేస్తామంటున్నారు, మాకు ఓట్లు కూడా వేస్తామని చెప్తా ఉన్నారు.